2024 సంవత్సరము క్రోధినామ సంవత్సరం ఆఖరి రోజు. అలాగే ఆ మర్నాడు నుంచి మనకి విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది మనకి. మరి ఈ ఆఖరి రోజు అయినటువంటి ఈ అమావాస్య తొలి అమావాస్యగా మనం చెప్పుకున్నాం. మరి మొత్తం సంవత్సరానంతటికి కూడా వచ్చిందండి. ఇది ఆఖరి అమావాస్య కింద తీసుకోవాలా, లేకపోతే దీన్ని తొలి అమావాస్య అంటున్నారు కాబట్టి మొదటి అమావాస్యగా తీసుకోవాలా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆఖరి రోజు కాబట్టి మనందరం కూడా కొన్ని నియమాలు చేసినట్లయితే, కొన్ని పూజలు పునస్కారాలు, కొన్ని దానాలు ధర్మాలు ఇలాంటివి కనుక మనం చేసుకున్నట్లయితే ఆ మంచి పనుల ప్రభావం వలన విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా సంవత్సరం పూర్తిగా మీకు శుభ ఫలితాలని మీకు ఇస్తుంది. అసలు క్రోధినామ సంవత్సరం అంటే ఏంటండి అంటే అందరికీ కోపాలు. యజమానికి పైన ఉద్యోగికి కోపం, ఉద్యోగి పైన యజమానికి కోపం, భార్య పైన భర్తకి, భర్త పైన భార్యకి, తండ్రి పైన కొడుక్కి, కొడుకు పైన తండ్రికి, ఇట్లా అనవసరమైనటువంటి ఈగోస్కి వెళ్ళి మనం ఈ క్రోధినామ సంవత్సరంలో మనం కనుక ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్లయితే భార్యాభర్తల కేసులు ఇవన్నీ కూడా అత్యధికంగా ఈ క్రోధినామ సంవత్సరంలో నమోదై ఉన్నాయి. కాబట్టి అంటే కోపం, అన్నెసరీ ఈగోస్, అది అన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసేటటువంటి శుభ సమయం వచ్చింది. మనం ఈ రోజు అంతా కూడా అమావాస్య, ఆ రోజు చక్కగా సూర్యగ్రహణం కూడా వచ్చింది. ఇంకా బోనస్ ఏంటంటే మీకు షష్టగ్రహ కూటమి వచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకి ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఈ గ్రహణం పట్టడం జరుగుతుంది, శనీశ్వరి నక్షత్రంలో. కాబట్టి ఈగోలు ఇవన్నీ కూడా పోతాయన్నమాట, పట్టుదలలన్నీ కూడా. ఆ రోజు మనం సూర్యోదయానికంటే ముందే తెల్లారుజామున లేవాలండి, నిద్ర లేవాలా. ఈ మధ్యకాలంలో యూట్యూబుల్లో వీడియోస్ చూసి చాలామంది ఆడవాళ్ళ పాపం ఏవో ఫలితాలు వస్తాయని తెల్లవారుజామున మరీ 3 గంటలకు నిద్ర లేచి సూర్యుడు వచ్చే టైం కల్లా పూజలు పునస్కారాలు చాలా కష్టపడి చేస్తున్నారు ఈ ఫలితాలు రావాలని. మరీ అంత పొద్దున్న అక్కర్లేదు, ఓ సూర్యుడికి ముందు 1 గంట ముందు మీరు లేచి చక్కగా సూర్యోదయానికి ముందు చక్కగా మీరు స్నానాలు చేసి ఈ యొక్క పూజ అనేటటువంటిది ఎంత చేసినా 2 గంటలు చేసినా 10 నిమిషాలు చేసినా పూజేనమ్మా. అందువలన భక్తి ప్రధానం కాబట్టి చక్కగా ఆ రోజున మనం క్రోధినామ సంవత్సరం ఆఖరి అమావాస్య రోజున నిద్ర లేచి తలస్నానం చేయండి. మరి కలశం పెట్టుకోండి. చక్కగా అమ్మవారు పరమేశ్వరి, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి పుట్టినటువంటి రోజు ఆ రోజు అమావాస్య రోజున చక్కగా మీరంతా కూడా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అనేటటువంటి మంత్రాలు ఉన్నాయి మనకి. ఓం మహాలక్ష్మే నమః అనే మంత్రాలు ఉన్నాయి. చక్కగా మీకు ఓం శ్రీ మాత్రే నమః అన్నది కామన్ మంత్రం, ఇంకా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి అందరూ జాగ్రత్తగా మీకు నచ్చినటువంటి మంత్రంతో కలశం పెట్టి ఆ పీట వేసి దానిపైన గుడ్డ వేసి దాని మీద సింపుల్గా ఆ కలశాన్ని పెట్టుకొని దానికి పసుపు కొమ్మ కట్టి దాంట్లో లక్ష్మీనారాయణని ఆవాహనం చేసి చక్కగా మీరు మహాలక్ష్మి మంత్రాన్ని 108 సార్లు మీరు జపం చేయండి. ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి ఉదయం 2:22 నుంచి 4:17 వరకు మధ్యలో దీపారాధన చేయొద్దు, అగరబత్తీలు వెలిగించుకోవచ్చు, మంత్ర జపం చేసుకోవచ్చు. కానీ పూజ మాత్రం చేయొద్దు. ఆ మధ్య సమయంలో ఉదయమే చేసేసేయండి. ఉదయం చేసేసి మీరు చక్కగా ఉపవాసం ఉండి, ఆ రోజు ఎలాగో సూర్యగ్రహణం కాబట్టి ఆ రోజు ఈ విధంగా కనుక చేసినట్లయితే సుదీర్ఘకాలంగా, ఏమండి మేము 7 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటున్నామండి, వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం, పెళ్లి కుదరట్లేదు అనేటటువంటి వాళ్ళకి పెళ్లి కుదురుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి, ఏ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళక్కర్లేకుండా. అదేవిధంగా విద్యార్థులు మేము మర్చిపోతున్నామండి అనేటటువంటి వాళ్ళకి ఈ మీరు ఏ విధంగా కూడా ఈ 4 లాగి బీజాక్షరాలు రాయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ అక్షరాభ్యాసాలు మేము ఇప్పుడు వెళ్ళి బాసర్లోనూ అక్కడ చిన్నప్పుడు చేయించుకోలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ చక్కగా జ్ఞాన సంపదని సరస్వతి ఇస్తుంది. యా కుందేందు తుషారహార ధబళ, యా శుభ్రవస్త్రాభృత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాఢ్యాపహ. మనలో ఉన్నటువంటి జాఢ్యాన్ని పోగొట్టి, బద్ధకాన్ని పోగొట్టి ఆ సరస్వతి తల్లి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అనేటటువంటి విధానంలో మనందరికి కూడా విద్యా సంపదలు నొసుకుద్ది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ అప్పుల బాధలన్నీ కూడా కోల్పోయి మనం చక్కగా అప్పులు తీర్చిపడేసి మంచి సుఖ సంపదల్ని అన్నిటిని కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఆఖరి రోజులను పూజ చేసినట్లయితే జరుగుతుంది. ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇవన్నీ కూడా నమ్మకంతో మీరు అంతా కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.